లోకల్స్ అంట. ఇక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ దూరం నుంచి వచ్చారంట. తినే ఫుడ్కి, తాగే డ్రింక్స్కి అండ్ నువ్వు కూర్చున్న టేబుల్కి కూడా వీళ్ళు ఛార్జ్ చేస్తారు. What's your name? My name is Tatsu. Tatsu. Yeah. Good. Oh, nice, chef. Tatsu. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. 2 గంటల ముందే టోక్యోలో ల్యాండ్ అయ్యాను నేను. టోక్యో రాగానే ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే చాలా లైవ్లీగా అనిపించింది. ఇక్కడ మనకి ఇప్పుడు మీరు చూసే ఏరియా అంతా వచ్చేసి షిబుయా క్రాసింగ్ అంటారు. చాలా ఫేమస్ స్పాట్ అనమాట. మనం వరల్డ్లో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఏదన్నా ఉంటే ఇది కూడా ఒకటి. జపాన్కి ప్రతిరోజు మిలియన్స్ ఆఫ్ టూరిస్ట్ ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట. అందులో ఈ పర్టికులర్గా ఈ టోక్యో షిబుయా అనేది ఒక హ్యూజ్ స్పాట్. ఇక్కడ మనం ఆబ్వియస్గా ఏ మేజర్ సిటీకి వెళ్ళినా వేరే కంట్రీ నుంచి టూరిస్టులు మనకు కనిపిస్తూ ఉంటారు చాలామంది. ఈ ఏరియా కూడా అలాగే ఉంది. ఈ స్ట్రీట్ వెండింగ్ మిషన్స్ చూడండి, మనం ఆఫీసుల్లో అక్కడ ఇక్కడ చూసుంటాం. బట్ ఈ టోక్యో సిటీలో ఇలాంటివి ఆల్మోస్ట్ ప్రతి స్ట్రీట్లో ఉంటాయి అన్నమాట. డ్రింక్స్ కూడా రకరకాల డ్రింక్స్ ఉన్నాయి. చాలా కన్వీనియన్స్ ఇది. మనం షాప్లోకి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా అంతమంది ఉంటారు కాబట్టి టూరిస్టులు ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను తిరుగుతున్న ఈ స్ట్రీట్ పేరు వచ్చేసి సెంటర్ గాయ్ అంటారు. ఈ ఏరియా మొత్తం షిబుయాకి ఆపోజిట్లో ఉంటుంది అనమాట, షిబుయా క్రాసింగ్కి. ఇక్కడ నేను జపనీస్ ఫుడ్ చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆబ్వియస్గా ఇది టూరిస్ట్ స్పాట్. జపనీస్ ఫుడ్తో పాటు ఇదిగో ఇక్కడ మనకి టర్కిష్ కెబాబ్స్ కూడా కనిపిస్తున్నాయి. నాకు అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. జనరల్గా ఈ ఏరియాలో అథెంటిక్ జపనీస్ ఫుడ్ ఉంటుందేమో అనుకున్నాను నేను. బట్ ఆ ఫుడ్తో పాటు రకరకాల గ్లోబల్ ఫుడ్స్ కూడా ఉన్నాయి చూడండి. నేను ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఏరియా అంతా తిరుగుతూనే ఉన్నాను. సో ఈ షిబుయా ఏరియాలో షేర్ లాంజ్ అని చెప్పేసి ఒక స్పేస్ ఉందన్నమాట. ఇప్పుడు అక్కడికే వచ్చాను నేను. ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనం ఒక 1 అవర్కి కానీ 2 అవర్కి కానీ స్పేస్ బుక్ చేసుకుంటే వాళ్ళు మనకి ఫుడ్ ఇంకా కొన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ట్రావెలర్స్కి ఇది బాగా హెల్ప్ అవుద్ది. నేనైతే ఒక 1 అవర్కి బుక్ చేశాను. 1 అవర్కి నాకు రఫ్గా $15 ఛార్జ్ చేశారు. ఆ అమౌంట్లో ఏంటంటే ఈ స్నాక్స్ అన్నీ తినొచ్చు అనమాట మన ఆ టైం స్పేస్లో. అండ్ అలాగే ఇక్కడ మైక్రో ఓవెన్స్ ఉన్నాయి. ఈ పక్కనే ఉండే ఫ్రిడ్జ్లో ఫ్రోజన్ ఫుడ్ లాంటి ఏదో ఉంటుంది కదా, అవి తీసుకొని ఇక్కడ మైక్రోవేవ్ చేసుకుని కూడా తినొచ్చు అనమాట. నేనైతే కొన్ని స్నాక్స్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మనం ఫోన్ ఛార్జింగ్ చేసుకోవచ్చు, మన డివైసెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు ఈ 1 అవర్ 2 అవర్స్లో. సో ఓవరాల్గా చాలా బాగుంది ఈ ప్లేస్. ఇదే నేను బుక్ చేసిన హాస్టల్ అనమాట. దీని పేరు బుక్ టీ బెడ్. రఫ్గా $35 ఛార్జ్ చేశారు నాకు. సో ఇప్పుడైతే చెక్ ఇన్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ చేసుకుంటాను నేను జెట్ ల్యాగ్ కూడా ఉంది నాకు ఇప్పుడు. సో ఈవినింగ్ వెళ్తాం. ఫోర్ అవర్స్ ఫుల్గా పడుకొని ఇప్పుడే బయటకు వచ్చాను నేను. అసలు షిబుయా నైట్ టైంలో చూడండి, అన్రియల్ అసలు ఈ ప్లేస్ అయితే. షిబుయా నుంచి షింజుకు అనే ప్లేస్కి లోకల్ ట్రైన్ తీసుకుంటున్నాను. మన ఫోన్లో సూకా అని చెప్పి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నామంటే అందులో మనం మనీ లోడ్ చేసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బస్సే కాదు, అలాగే ట్రైన్, ఇంకా మనకి లోకల్ డిపార్ట్మెంట్ స్టోర్స్ కానీ లేదా 7-Eleven లాంటి స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఈ కార్డ్ యూజ్ చేయొచ్చు అనమాట. చాలా కన్వీనియంట్ అది.
ఇప్పుడు నేనున్న ఈ ప్లేస్ని వచ్చేసి షింజుకు ఏరియాలో ఒమయోడి యొక్కోచో అంటారంట. ఈ టోక్యో వచ్చిన ఎవరైనా సరే నైట్ టైంలో ఈ ప్లేస్ తప్పకుండా వస్తారు. ఇది బేసిక్గా ఏంటంటే ఈ ఏరియా అంతా చీప్ ఫుడ్ అమ్ముతారు అనమాట. ఇక్కడ చిన్న చిన్న బార్స్ ఉంటాయి. వీటినే వీళ్ళు ఇజకాయస్ అని పిలుస్తారు. ఇజకాయస్ అంటే ఫుడ్ స్టాల్స్ అనమాట. ఈ ఏరియా అంతా మనకి ఒక రెట్రో వైబ్ లాగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవంతా కూడా స్క్యూవర్స్ అమ్ముతున్నారు ఎక్కువ. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఈ టైట్గా ఉన్న యాలీలోనే మోస్ట్లీ బియర్స్ అమ్ముతారు. అంతేకాకుండా రామన్ అండ్ ఇందాక చూపించినట్టు స్క్యూవర్స్ అన్నీ చిన్న చిన్న ప్లేట్లో పెట్టి సర్వ్ చేస్తారనమాట. ఈ స్టాల్స్ అన్నీ కాంపాక్ట్గా ఉంటాయి ఇక్కడ. సో అందరూ దగ్గరే కూర్చోవాల్సిందే, ఇంకా వాళ్ళకి వేరే ఛాన్స్ లేదనమాట. ఈ అట్మాస్ఫియర్ కూడా చాలా లైవ్లీగా ఉంటుంది ఇక్కడ. చాలామంది లోకల్స్ కూడా ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా విజిట్ చేస్తారంట ఈ ప్లేస్ని. నైట్ టైంలో షిబుయా అండ్ షింజుకు ఏరియాలో ఉంటే ఈ ప్లేస్ తప్పకుండా రావాలంటారు. చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. ఒక్కొక్క బార్లో 10 మంది కూడా పట్టరు. ఇక్కడ చూడండి, ఇది మనకి కేయాటిక్గా అనిపిస్తుంది, బట్ అలానే ఒక ఇందాక చెప్పినట్టు ఒక రెట్రో వైబ్, ఒక ఓల్డ్ స్కూల్ వైబ్ అయితే ఉంది ఈ ప్లేస్కి. నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే వాళ్ళు అక్కడే తింటున్నారు, అక్కడే మళ్ళీ స్మోకింగ్ చేస్తున్నారు. నాకు అది అర్థం కావట్లే. బట్ ఇటలీలో చూసిన నేను, ఇటలీలో కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఉన్న మ్యాక్సిమం ఈ అన్ని ఫుడ్ స్టాల్స్లో క్యాష్ ఓన్లీ అని చెప్పేసి బోర్డులు ఉన్నాయి. నా దగ్గరేమో క్యాష్ లేదు. చూడాలి ఇప్పుడు. అండ్ ఇక్కడ స్పాట్ దొరకడం కూడా కష్టంగా ఉంది. ఫైనల్గా ఒక స్పాట్లో నాకు సీట్ అయితే దొరికింది. ఇక్కడ రకరకాల మీట్ ఉంది. నేనైతే ఒక బియర్ తీసుకున్నా. నేను ఆ పక్కన వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు, వీళ్ళు లోకల్స్ అంట. ఇక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ దూరం నుంచి వచ్చారంట. జపాన్లో లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఉంటుంది. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మనకి జపనీస్ రాదు. బట్ ఇలాంటి ప్లేస్లో లాంగ్వేజ్తో సంబంధం లేదు. చిల్గా ఒక 2 అవర్స్ వీళ్ళతోటే టైం స్పెండ్ చేశాను నేను. What's your name? My name is Tatsu. Tatsu. Yes. Nice name. Thank you. Food's good too. Good. Oh, hey, chef. That's it. ఇప్పుడు ఆ ప్లేస్ నుండి సిమిలర్గా ఇంకో ప్లేస్కి వెళ్తున్నాను. దాని పేరు వచ్చేసి గోల్డెన్ గాయ్ అనమాట. ఆ ప్లేస్లో కూడా చాలా క్యూట్ లుకింగ్ బార్స్ ఇంకా రెస్టారెంట్స్ ఉంటాయంట. అది కూడా చూసేద్దాం. ఇవన్నీ కూడా క్యూట్గా చిన్న చిన్న బార్సే. ఇదంతా మనకి ఒక చిన్న నెట్వర్క్ లాగా అనిపిస్తుంది నాకైతే. షింజుకులో మోస్ట్లీ ఈ టైనీ బార్స్, అందులో మళ్ళీ 10 మంది కూర్చోవడానికి కూడా స్పేస్ ఉండదన్నమాట. వాళ్ళ బిజినెస్ మోడలే ఇదేమో అనిపిస్తుంది చూస్తుంటే. ఇక్కడ కవర్ ఛార్జ్ అని చూడండి. కొన్ని బార్స్లో ఏంటంటే మనం కూర్చునే టేబుల్ కూడా డబ్బులు కట్టాలన్నమాట. సో ఆబ్వియస్గా తినే ఫుడ్కి, తాగే డ్రింక్స్కి అండ్ నువ్వు కూర్చున్న టేబుల్కి కూడా వీళ్ళు ఛార్జ్ చేస్తారు. సో ఇది అయితే కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. నేను ఎప్పుడు చూడలేదు ఇది. Foreign tourists welcome Japanese sake. సాకే అంటే బేసిక్గా ఈ జపనీస్ కల్చర్లో ఒక ఆల్కహాలిక్ బెవరేజ్ అనమాట. అది రైస్తో చేస్తారు, రైస్ వైన్ లాగా. ఇది చూడండి, ఒక మనిషి బట్టి ఎంత ఉన్నాయి అంతే స్టేర్స్. మళ్ళీ దీంట్లో పైకి వెళ్తే పైన బార్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి.
ఆబ్వియస్గా నేను ఈ సిటీలో ఉండి కొన్ని అవర్స్ అయింది, అయినా సరే టోక్యో మాత్రం మైండ్ బ్లోయింగ్. అసలు ఈ సిటీలో ఎనర్జీ కానీ ఆ జనాలు, స్ట్రీట్స్ అన్నీ ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతూనే ఉంటాయి. బట్ ఫస్ట్ డేలోనే షిబుయా అండ్ షింజుకు ఆల్మోస్ట్ కవర్ చేశాను. నేను చూడాల్సిన ప్లేసెస్ అయితే చూశాను నేను.